ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కూటమి నేతలు ఇచ్చిన హామీలను అమలు పరచడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణ వైసీపీ కన్వీనర్ హేమంత్ కుమార్ రెడ్డి. ఈ మేరకు పలమనేరు పట్టణం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలు ఇచ్చి అధికారం చేపట్టిందని దుయ్యబట్టారు. సూపర్ 6 అని చెప్పి ఇంతవరకు ఏ ఒక్క హామీ పూర్తిగా నెరవేర్చలేదన్నారు. తల్లికి వందనం, ఉచిత బస్సు హామీల విషయంలో కూటమి నేతలు ఘోరంగా మాట తప్పారన్నారు. ప్రజలు త్వరలోనే టీడీపీ కార్యకర్తలను తరిమి కొడతారని ఘాటు విమర్శలు గుప్పించారు. 2029లో వెంకటగౌడని ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా తనకు రెండవసారి పలమనేరు పట్టణ వైసీపీ కన్వీనర్ గా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా వైసీపీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వెంకయ్య గౌడ్లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు పలమనేరు నియోజకవర్గంలో పలమనేరు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో కొన్ని పదవులు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో వచ్చి మన శ్యామ్ సుందర్ రాజు కౌన్సిలర్ అతనికి ఇవ్వడం జరిగింది. అలాగే ముజ్జు జిల్లా స్థాయిలో మన ముజ్జుకి మైనార్టీ విభాగంలో పదవి ఇవ్వడం జరిగింది, వైస్ ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే అదే మన తెలుగు కూడా మున్సిపాలిటీలో మున్సిపల్ వింగ్లో పదవి ఇవ్వడం జరిగింది. అలాగే మైనార్టీలో వచ్చి అక్బర్కి ఇవ్వడం జరిగింది. అలాగే మన మహేష్ స్టూడెంట్ ప్రెసిడెంట్గా ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక చిరు సత్కారం చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. పలమనేరు నియోజకవర్గంలో ప్రతి మండలానికి కొత్త కన్వీనర్ని ఏర్పాటు చేయడం మన మాజీ ముఖ్యమంత్రి ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మన చిత్తూరు జిల్లా పెద్దిరెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆదేశాలతో పలమనేరు మాజీ శాసనసభ్యులు వెంకయ్య గౌడ్ గారి ఆశీస్సులతో ప్రతి మండలానికి కూడా పార్టీని ఉత్తేజపరిచేదానికోసం, పార్టీని బలోపేతం చేసేదానికోసం పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలు, నాయకులు మొత్తం అంతా సమిష్టి కృషితో మళ్ళా కూడా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడానికి కృషి చేయాలనే ఉద్దేశంతో పలమనేరు పట్టణానికి హేమంత్ కుమార్ రెడ్డి గారిని రెండవసారి వేదిక మీదకి రావాల్సింది కూడా కోరుతున్నాము. తర్వాత కార్యక్రమాన్ని కొత్త కన్వీనర్ గారు ప్రారంభించాల్సిందిగా కోరుతా ఉన్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పుడు మన హేమంత్ అన్న కన్వీనర్గా ఉన్నారు. అంటే ఆయన గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరు వర్గాలు ఉంటాయి, ఆడాడ మనస్పార్థాలు ఉంటాయి. అయినా కూడా
ఆయన అప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ చేసి ప్రోగ్రామ్ని కరెక్ట్ చేస్తూ ముందుకు తీసుకొని పోయి అధికారంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే వరకు కూడా పోరాడిన వ్యక్తి మన హేమంత్ అన్న గారు. అది ఫస్ట్లో ఆయనే కన్వీనర్గా ఉన్నారు. ఇప్పుడు కష్టకాలంలో మల్లంగా ఆయన్ని కన్వీనర్ చేసినందుకు మాకందరికి కూడా పలమనేరు పట్టణంలో మాకందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. అందరినీ కూడా మా రిక్వెస్ట్ ఏమంటే అన్న, మీతో అందరినీ కొన్ని ఉండొచ్చు. ఒక ఇంట్లో అందరికీ ఒకరి ఇంట్లో ఒకరు అట్లా ఉండొచ్చు, కానీ అందరినీ కలుపుకొని అందరితో బాగుండి అందరినీ కలుపుకొని పోవాలని చెప్పేసి మా ఒక రిక్వెస్ట్ అన్నా, మీరు చేస్తారని చెప్పేసి కూడా నాకు ఆ నమ్మకం ఉంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత పార్టీని జనసత్వాల్ని బాగా మళ్ళీ ఉత్తేజపరిచి పార్టీ క్యాడర్ని బలోపేతం చేయాలనే దృష్టిలో భాగంగా గౌరవ మాజీ శాసనసభ్యులు వెంకయ్య గారి ఆదేశాలతో టౌన్ కన్వీనర్గా హేమంత్ కుమార్ రెడ్డి గారిని నియమించడం చాలా సంతోషదాయకం. మాలో ఎటువంటి గ్రూపులు ఉన్నా కూడా మాకు ఎవరికి ఏమన్నా ఉన్నా కూడా సమస్య ఉన్నా కూడా కలిసిమెలిసి ఉంటాం, అందరూ కలిసిమెలిసి పనిచేస్తాం. కాబట్టి అన్నగారు కూడా మేము కోరుకునేది ఏమంటే, గతంలో సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా అన్న బాగా యాక్టివ్గా పనిచేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా బాగా యాక్టివ్గా ఉన్నారు. ఆ తర్వాత కాలంలో ఇప్పుడు మళ్ళీ వచ్చింది కాబట్టి త్వరలో జరగబోయే మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేసుకుంటూ ప్రతి వార్డులో కూడా మన కార్యకర్తలు అయితేనేమి, మన నాయకులు అయితేనేమి, మన ముందుండి